హలో అండి. ఈరోజు మీకు నేను పెసర లడ్డు ఎలా తయారు చేసుకోవాలనేది నేను ఈరోజు మీకు నా వీడియో ద్వారా చెప్తాను. దీనికి మనం ఒక కప్పు పెసర్లు తీసుకోవాలన్నమాట. ఈ పెసర్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకొని నానకూడదు, శుభ్రంగా కడుక్కొని ఒక చిల్లీల జాలీలో వేసుకోవాలి ఈ పెసరపప్పుని. ఇవి వాటర్ కారిపోయేంత వరకు ఒక అరగంట ఉంచితే వాటర్ మొత్తం కారిపోతుంది. తర్వాత కొంచెం వేపుకోవాలి, వీటిని దోరగా వేపుకోవాలన్నమాట. ఈ పెసర లడ్డు అనేది చాలా మంచిదండి హెల్త్కి. దీనిలో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనిలో బెల్లం కూడా వేస్తాం కదా మనం, ఐరన్ ఉంటుంది. ఇలా మనం చిన్నపిల్లలకి చేసి పెట్టామనుకోండి, చాలా మంచి బలం అన్నమాట. ఈ పెసర అనేది కొంచెం ఎర్రగా వేపుకోవాలి. మనకి ఎలా తెలుస్తుందంటే ఎర్రగా వేగిందని, ఒక పెసరని నోట్లో వేసుకోండి, అది మెత్తగా లేకుండా గట్టిగా ఉంటే వేగిపోయినట్టే అన్నమాట అర్థం. ఈ పెసర్లు అయితే వేగినాయి చూడండి, కలర్ కూడా మారింది. ఇంకా స్టవ్ ఆపేద్దాము. ఏ కప్తో పెసర్లు తీసుకున్నామో అదే కప్తోటే బెల్లం అనేది తీసుకొని కొంచెం వాటర్ అనేది వేసి బెల్లాన్ని మరిగిన తర్వాత దాన్ని వడబోసుకోండి. దానిలో ఏమైనా చెత్త ఉంటే బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు బెల్లాన్ని కొంచెం ఉడికిన తర్వాత వాటర్లో వేసుకొని ఇలా చూసుకోవాలా. కొంచెం లేపాకం వస్తే చాలు. ముదురు పాకం అనేది వస్తే లడ్డు అనేది గట్టిపడుతుంది. బెల్లం అయితే ఉడికింది. ఇంక ఇప్పుడు ఇది స్టవ్ ఆపేద్దాం. మనం పెసర్లని మిక్సీకి పట్టుకున్నాను అనమాట. పిండి అనేది కొంచెం బరగ్గా ఉండాలా, మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు మనము ఒక బాండలు పెట్టి దానిలో కొంచెం నెయ్యి అనేది వేసుకొని ఈ పిండిని మనము చిన్న మంట మీద వేపుకోవాలన్నమాట. మంట అనేది పెద్దది పెట్టుకోవద్దండి, మాడిపోతుంది. ఈ విధంగా పిండిని మనం చిన్న మంట మీదే కలుపుతూ ఉండాలా. పిండి అనేది కట్టకుండా కలుపుకోవాలన్నమాట. చూడండి, కొంచెం లైట్గా ఇలా ఉండలైతే వచ్చినాయి, ఏం పర్వాలేదు. అది కొంచెం ఇలా మనం కలిపామంటే ఉండ అనేది పోతుంది. చూడండి, ఉండ అనేది పోయింది కదా, ఎక్కడా లేదు. ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద మనం వేపుకోవాలా. ఈ పిండి అనేది వేపుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. నెయ్యి పెసర్లు ఫస్ట్ మనం వేపాం కదా, అప్పుడు మంచి స్మెల్ వచ్చింది. ఇప్పుడు ఇంకా మంచి స్మెల్ వస్తుందండి. ఈ విధంగా మనము పిండి అనేది చిన్న మంట మీద వేపుకుంటే పిండి అనేది మాడదన్నమాట. ఈ లడ్డులకు మనము సున్నుండలు చేసుకుంటాం కదా, అలా కూడా బెల్లాన్ని తురిమి కలుపుకోవచ్చు. అప్పుడు మనకి నెయ్యి అనేది ఎక్కువ పడుతుందన్నమాట. నెయ్యి ఎక్కువ కాకుండా తక్కువ కావాలంటే ఈ విధంగా బెల్లం అనేది మనం పాకం పట్టుకొని చేసుకుంటే నెయ్యి అనేది తక్కువ పడుతుంది. దీనికైతే మొత్తము ఫస్ట్ నేను ఒక 50 గ్రాముల నెయ్యి వేసాను. ఇప్పుడు ఒక 50 గ్రాముల నెయ్యి వేస్తున్నాను. మొత్తం 100 గ్రాముల నెయ్యి పట్టిందండి. మనం ఒక కప్పు పెసర్లు తీసుకున్నాము, అదే కప్ తోటే బెల్లం అనేది తీసుకున్నాము. ఫస్ట్ ఒక 50 గ్రాముల నెయ్యి వేసాము, ఇప్పుడు ఒక 50 గ్రాముల నెయ్యి వేస్తున్నాను అనమాట. ఈ నేతిలో కొంచెం జీడిపప్పు అనేది వేసుకొని వెర్రగా వేపుకోవాలి. మన ఇంట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటే ఏ అయినా వేసుకోవచ్చు. బాదం పప్పు వేసుకోవచ్చు, ద్రాక్ష వేసుకోవచ్చు, ఏ అయినా. నేనైతే ఓన్లీ జీడిపప్పు అనేదే వేస్తున్నాను. ఈ జీడిపప్పు ఎర్రగా వేగిన తర్వాత ఈ నెయ్యి, ఈ జీడిపప్పు ఈ పిండిలో కలుపుకోవాలన్నమాట. వేసేసినాక ఇందులోకి టేస్ట్ కోసం యాలకుల పొడి, నేను యాలకుల పొడి అనేది కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు యాలకుల పొడి ఇలా డబ్బాలో కూడా వస్తుంది, కానీ బాగుంటుంది. మీరు స్మెల్ బాగుండదు అనుకుంటారేమో, చాలా బాగుంటుంది యాలకుల పొడి. ఇప్పుడు ఇందులోకి బెల్లం పాకం అనేది వేసేసుకోవాలి. ఈ పిండిలో బెల్లం పాకం వేసుకొని పిండి అనేది బాగా కలుపుకోవాలన్నమాట. పిండిని ఈ విధంగా బాగా కలుపుకొని కొంచెం పిసుకునట్టు కలుపుకొని ఇప్పుడు మనం లడ్లు చేసుకోవాలా. ఇంతేనండి పెసర లడ్లు. ఇది చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ లడ్లు ఇలా చేసి పెట్టామంటే పిల్లలకి స్నాక్స్గా తింటారండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్.